తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ సర్కార్ మోసం చేసిన మాదిరిగానే నేడు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో రెండు అవినీతి పార్టీలే అని విమర్శించారు కిషన్ రెడ్డి. గతంలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇతర పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి వాళ్ళను నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మరి చట్టాలను పాతరు చేసి ఆయన ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారో, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవహేళన చేశాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కనీసము ఈ రోజు వరకు కూడా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచినట్టు ప్రచారం చేస్తూ డాక్యుమెంట్తో చూపిస్తూ మరొక దిక్కు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా మోసపూరితమైనటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసేటువంటి పార్టీలే.